ఒక్కోసారి రెండు స్విచ్లు అవైలబుల్ లేవనుకో, ఒక స్విచ్ ఒక సాకెట్ ఉందా అనుకుందాం. ఉన్నప్పుడు స్విచ్ నుంచి మనకు బల్బు కంట్రోల్ కావాలా, సాకెట్ల డైరెక్ట్ పవర్ ఉండాలి. స్విచ్ ఉండదు. ఒక్కోసారి మనకు స్విచ్ అవైలబుల్ లేనప్పుడు ఈ సాకెట్కు డైరెక్ట్ ఎప్పుడు పవర్ ఉంటుంది, స్విచ్ సాకెట్లో ఎప్పుడు పవర్ ఉంటుంది. స్విచ్ నుంచి బల్బుని కంట్రోల్ చేసుకున్నాను. ఈ న్యూట్రల్ డీబీ నుంచి వస్తుంది, ఈ న్యూట్రల్ లైట్ న్యూట్రల్, ఇవి రెండు కలిపారు ఒక దగ్గర. డీబీ నుంచి వచ్చే న్యూట్రల్, బుగ్గ న్యూట్రల్, ఇవి రెండు కలిపేసి సాకెట్కు లెఫ్ట్ సైడ్ ఇవ్వాలి. ఫేస్ వైర్, డీబీ నుంచి వచ్చే ఫేస్ వైర్. ఈ ఫేస్ వైర్ని మనం స్విచ్కు కింది పక్కకి ఇచ్చుకుందాం. ఇవి డీబీ నుంచి వచ్చే ఫేస్ వైర్. బుగ్గ నుంచి కట్కకు మీది పక్కకి ఇద్దాం. కట్క వేసినప్పుడు బుగ్గ చాలగలం. ఇప్పుడు మనకు సాకెట్ పవర్ కావాలి, స్విచ్ లేదు కాబట్టి ఈ పవర్ నుంచి ఈ సాకెట్కు లూప్ ఇచ్చుకుందాం. ఒక చిన్న తుక్కడా తీసుకొని ఇప్పుడు మనం పవర్ కింద ఇచ్చినాం కదా, ఈ పవర్ నుంచే సాకెట్ లూప్ ఇద్దాం. బల్బుకి వెళ్ళిన న్యూట్రల్, ఇది డీబీ నుంచి వచ్చే న్యూట్రల్. ఫేస్ వైరు స్విచ్ కింది పక్కకి ఇచ్చినాం, మీ పక్క నుంచి బుగ్గకు. ఇప్పుడు రెండు వైర్లకు పవర్ ఇద్దాం. స్విచ్ ఆఫ్. ఈ సాకెట్లో కూడా ఎప్పుడు ఫుల్ టైం పవర్ ఉంటుంది. ఈసారి న్యూట్రల్,